మీరు బైక్నో కార్నో కొందామనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది బ్లైండ్గా ఎటువంటి ఫినాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఏదొక కార్లోనో బైక్లోనో తీసుకొని కార్నో బైక్నో కొంటూ ఉంటారు. ఆ తర్వాత ఖర్చులు పెరిగి మెయింటైన్ చేయలేక ఈఎంఐస్ కట్టడం మానేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈఎంఐస్ కట్టడం మానేస్తే ఆ బ్యాంకు వాళ్ళు లేకపోతే ఫినాన్స్ వాళ్ళు వచ్చి మన బైక్నో కార్నో స్వాధీనం చేసుకొని ఆక్షన్లో పెడుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? జస్ట్ బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ ప్లానింగ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం కార్నో బైక్నో కొనే ముందు ఏ విధంగా ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలో ఎక్సెల్ సహాయంతో నేనైతే పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేవిధంగా ఎలాంటి వాళ్ళు బైక్ని కొనాలి, ఎలాంటి వాళ్ళు కార్ని కొనాలో కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. మీరు లోన్ తీసుకొని కార్నో బైక్నో కొంటున్నట్లయితే ఖచ్చితంగా మీరైతే 24-10 రూల్ని పాటించాల్సిందే. ఏంటి 24-10 రూలా అంటే చెప్తా. ముందుగా 20 ఎంతైతే కారు లేదా బైక్ యొక్క ఆన్ రోడ్ ధర ఉందో దానిలో 20% మీరైతే డౌన్ పేమెంట్ కట్టాల్సిందే. ఆ డౌన్ పేమెంట్ కూడా మీ యొక్క సేవింగ్స్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కారు యొక్క ఆన్ రోడ్ ధర 10 lakhs 10 లక్షలు. సో 20% అంటే 2 lakh ఖచ్చితంగా మీరైతే డౌన్ పేమెంట్ కట్టాల్సిందే. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఆ 2 lakhs లేక పర్సనల్ లోన్కి అప్లై చేసి ఆ లోన్ వచ్చిన తర్వాత ఆ డబ్బుని డౌన్ పేమెంట్ లాగా కట్టి రిమైనింగ్ 80% కార్ లోన్ తీసుకుంటూ ఉంటారు. అది కూడా తప్పే. ఆ తప్పుని మీరైతే చేయకండి. ఆ 2 lakhs అనగా 20% ఖచ్చితంగా మీ వద్ద సేవింగ్స్ అయి ఉండాలి. సేమ్ బైక్కి కార్కి ఇదే వర్తిస్తుంది. మినిమం 20% కూడా మీ వద్ద సేవింగ్స్ లేకపోతే మీరు ఆ కార్ లేదా బైక్ కొనడానికి అర్హులు కాదు. క్లియర్? అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ బైకే 1,00,000, అలాంటప్పుడు 20,000 మీ వద్ద సేవింగ్స్ అనేవి లేకపోతే కొనకండి. వెయిట్ చేయండి. డబ్బు సంపాదించి డబ్బుని సేవ్ చేసి ఆ తర్వాత మాత్రమే కొనండి. క్లియర్? ఇక్కడే మీరైతే ఫిల్టర్ చేసుకోవాలి కొనాలా వద్దా అని చెప్పి. నెక్స్ట్ 4 ఏంటి? మీరు కనుక కార్లోనో బైక్లోనో తీసుకున్నట్లయితే మ్యాక్స్ టెన్యూర్ 4 years. 4 years కన్నా ఎక్కువ టెన్యూర్ పెట్టకండి. క్లియర్? కార్ లోన్ తీసుకున్నా బైక్ లోన్ తీసుకున్నా టెన్యూర్ 4 years కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే టెన్యూర్ తక్కువ ఉంటే మనం ఎండ్ ఆఫ్ ది డే కట్టాల్సిన వడ్డీ కూడా తక్కువ. టెన్యూర్ ఎక్కువ ఉంటే మనం ఎండ్ ఆఫ్ ది డే ఎక్కువ వడ్డీ కడతాం. క్లియర్? నెక్స్ట్ 10. ఫర్ ఎగ్జాంపుల్ కార్ లోన్ తీసుకున్నారు. మీ కార్ లోన్ యొక్క ఈఎంఐ మీ మంత్లీ జీతంలో 10% కన్నా ఎక్కువ ఉండనే కూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం 1,00,000, టేక్ హోమ్ జీతం 1,00,000. అలాంటప్పుడు మీ కార్ లోన్ ఈఎంఐ 10,000 అంతే. 10,000 కన్నా ఎక్కువ నో. దాంతోపాటు అన్ని ఈఎంఐస్ కలిపి పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్, అది ఇది అన్నీ కలిపి మీ మంత్లీ జీతంలో 40% అనగా 1,00,000 జీతం అయితే 40,000 కన్నా ఎక్కువ ఉండనే కూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి లోన్స్ లేవు, ఏమీ లేవు, ఓన్లీ కార్ లోన్, దాంతోపాటు ఖర్చులు కూడా తక్కువే. అటువంటప్పుడు మ్యాక్స్ 40%. 1,00,000 జీతం అయితే 40,000 కార్ ఈఎంఐ పెట్టుకోండి, తప్పులేదు. అప్పుడు మీ కార్ లోన్ అతి త్వరగా క్లియర్ అవుతుంది, వడ్డీ కూడా తక్కువ పడుతుంది. దాంతోపాటు ఈ 10కి నా ప్రకారంగా ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఏంటది? మీ కార్ యొక్క ఇయర్లీ ఎక్స్పెన్సెస్. మీ కార్ని మెయింటైన్ చేయడానికి సంవత్సరానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మీ ఇయర్లీ జీతంలో యాన్యువల్ ఇన్కంలో 10% కన్నా తక్కువ ఉండాలి. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మీ మంత్లీ జీతం 1,00,000 అంటే ఇయర్లీ జీతం 12 lakh 12 లక్షలు. ఈ 12 lakhsలో 10% అంటే 1,20,000. మీ కారు యొక్క ఇయర్లీ మెయింటెనెన్స్ ఇంతే 1,20,000. దానికంటే తక్కువ ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండనే కూడదు. మైండ్లో పెట్టుకోండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కారు యొక్క ఇయర్లీ మెయింటెనెన్స్ అంటే ఇంక్లూడింగ్ పెట్రోల్ ఖర్చు, ఇంక్లూడింగ్ ఈఎంఐ, అదేవిధంగా మెయింటెనెన్స్. ఇవి 3 కలిపితే నా ప్రకారంగా ఇయర్లీ మెయింటెనెన్స్, ఇయర్లీ ఎక్స్పెన్స్. అర్థమైందా అండి?
ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఫ్యూచర్ బాగుంటుంది. లేకపోతే అందరిలాగా ఖర్చులు సరిపోక మనం కూడా మన కార్ని ఆక్షన్లో పెట్టాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. దాన్నే ప్రాక్టికల్గా మీకు ఎక్సెల్ సహాయంతో చూపిస్తా రండి. ఈ ఎక్సెల్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, కావాలంటే మీరు కూడా ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ వన్, మంత్లీ శాలరీ ఇన్ హ్యాండ్, టేక్ హోమ్ జీతం ఎంత? ఎగ్జాంపుల్గా మీది 60,000, 60,000 అనుకుందాం. మంత్కి 60 అంటే ఇయర్లీ 7,20,000 ఆటోమేటిక్గా వస్తుంది. కింద కార్ రూల్, మినిమం డౌన్ పేమెంట్ ఎంత చెప్పా? 20% ఖచ్చితంగా మీరైతే కట్టాల్సిందే. అదేవిధంగా మ్యాక్స్ లోన్ టెన్యూర్ ఎంత? 4 years. సో మ్యాక్స్ 4 పెట్టా. దాంతోపాటు మ్యాక్స్ కార్ ఎక్స్పెన్సెస్ ఎంత? 10%. అంటే ఆల్రెడీ చెప్పా, ఇయర్కి ఎంతైతే కారుకి ఖర్చు అవుతుందో ఆ ఖర్చు ఇంక్లూడింగ్ పెట్రోలు, ఈఎంఐ, అదేవిధంగా మెయింటెనెన్స్, ఇంక్లూడింగ్ సర్వీస్ అంతా కలిపి మీ ఇయర్లీ జీతంలో 10% కన్నా తక్కువే ఉండాలి. ఇక్కడ కారు యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత అనుకుందాం? క్విడ్ బేస్ మోడల్ ఒక 5 lakhs నేనైతే ఎంటర్ చేశా. దాంతోపాటు ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, అదర్స్ అంతా కలిపి 1,00,000. సో ఆన్ రోడ్డు ఒక 6 lakhs. ఏం చెప్పా? కారు ఆన్ రోడ్ ధర ఎంతైతే ఉందో దానిలో 20% మీరైతే డౌన్ పేమెంట్ కట్టాలి. సో ఆన్ రోడ్డు 6 lakhs. 6 lakhsలో 20% అంటే 1,20,000, 1,20,000 మినిమం. నేను చెప్తుంది మినిమం మీరైతే 1,20,000 డౌన్ పేమెంట్ కట్టాలి. కావాలంటే ఎక్కువ కట్టండి, బెటర్. సో 1,20,000 తీసేస్తే లోను 4,80,000 ఎంటర్ చేశాం. ఇక్కడ వడ్డీ ఎగ్జాంపుల్గా 9 అనుకుందాం. 9% వడ్డీ, 4 years టెన్యూర్. అప్పుడు ఈఎంఐ 11,854. ఇది మంత్లీ ఈఎంఐ. అంటే ఇయర్కి ఎంత? 11,854 ఇంటూ 12, టోటల్ 1,42,248. ఇది ఈఎంఐ ఖర్చు సంవత్సరానికి. దాంతోపాటు మెయింటెనెన్స్లో భాగంగా పెట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ మైలేజ్ బండి 20 ఇస్తూ ఉంది అనుకుందాం పెట్రోలు. దాంతోపాటు ప్రైస్, పెట్రోల్ ధర యావరేజ్గా 100 వేసా. దాంతోపాటు కిలోమీటర్స్ ట్రావెల్డ్ ఎవ్రీ మంత్, ప్రతి నెల ఎన్ని కిలోమీటర్స్ మీరైతే డ్రైవ్ చేస్తారు? ఎగ్జాంపుల్గా ఒక 500 అనుకున్నట్లయితే ఫ్యూయల్ కాస్ట్ 2,500. ఇది మంత్కి. మనం ఇయర్లీ లెక్కేద్దాం. 2,500 ఇంటూ 12, 30,000. దాంతోపాటు మెయింటెనెన్స్ వచ్చేసి తక్కువలో తక్కువ 2,500 అనుకుందాం. వాటర్ వాష్ అవి 2,500 అనుకుందాం. సో అన్నీ లెక్కేస్తే టోటల్గా 1,74,746 ఇంత వచ్చింది. ఇయర్లీ మీరు ఆ కార్ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు 1,74,746. ఇది మన వార్షిక ఆదాయంలో 24%. మనం ఎంత అనుకున్నాం? 10 కంటే తక్కువ ఉండాలి అనుకున్నాం. కానీ ఇలా చూసుకుంటే ఏకంగా 24%, 1,74,746 మనమైతే ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇది ట్రాప్. ఇక్కడ మన వార్షిక ఆదాయం 7,20,000. అంటే 7,20,000లో 10% అంటే 72,000. మన ఖర్చు 72,000 మాత్రమే అవ్వాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 1,74,000 అయింది. అంటే 1,00,000 ఎక్కువ. ఇది ట్రాప్. ఇలా ఈ క్యాలిక్యులేషన్ ఈ విధంగా మీకు వచ్చినట్లయితే కొనకండి. మీరు కారు కొనడానికి రెడీగా లేరు, అంతే. ఇదే ఫ్యాక్ట్. అలాంటప్పుడు మీరు డెట్ ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఇలాంటి సందర్భాల్లో ఇంత జీతానికి మీరు చేయాల్సింది బైక్ కొంటే ఎస్ సరిపోద్ది. అర్థమైందండి? ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ విధంగా 24% వచ్చినట్లయితే బైక్ కొనుక్కోండి. కార్ అయితే వద్దు, వెయిట్ చేయండి, పక్కనే వస్తుంది. మన జీతం అంతా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్లైడ్ ఉంది. సో మన బైక్ విలువ 2,85,726 మాత్రమే ఉండాలి. అర్థమైందా అండి? ఇక్కడే మీ జీతం అంతా ఎంటర్ చేస్తే పక్కనే వస్తుంది. మనం ఎంత పెట్టి ఒక బండి, అది మేబీ కారో బైకో కొనాలి. ఇక్కడ మన జీతం ప్రకారంగా 60,000 జీతం అయితే మీరు 2,85,000 పెట్టి మాత్రమే మీరు బైక్ని కొనుక్కుంటే బెటర్. కార్ రాదు, సో బైక్ కొనుక్కోండి. బాగానే చెప్తున్నావు కౌశిక్, కార్ డ్రీము, నా డ్రీమ్ని కాదంటావా అనుకోవచ్చు. ఎస్, కాదన్ను. అప్పుడు మీరు చేయాల్సింది మీ ఆదాయాన్ని పెంచుకోవాలి.
ఇప్పుడు 60,000 మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ చాలా వీడియోస్ని నేనైతే అప్లోడ్ చేశా. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎగ్జాంపుల్గా డబుల్ అయింది మీ ఆదాయం, మీ జీతం 60, ఇంకొక 60 మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకున్నారు. అప్పుడు 1,20,000 మారింది. అర్థమైందండి? మారింది. సో ఇప్పుడు చూద్దాం. 12 కొంచెం పర్లా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే డౌన్ పేమెంట్ కాస్త ఎక్కువ కట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs డౌన్ పేమెంట్ కట్టండి. అప్పుడు ఇక్కడ 4 lakhs క్లియర్ డౌన్. ఇదిగోండి 10. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద చాలా డబ్బు ఉంది అనుకున్నట్లయితే మీరు ఏం చేయొచ్చు, కావాలంటే ఫుల్ క్యాష్ 6 lakhs కాబట్టి కట్టేసుకోవచ్చు. అప్పుడు లోన్ 0, ఎక్కువ ఖర్చు మనకి మెయింటెనెన్స్లో అయ్యేది ఈఎంఐ. ఇప్పుడు ఈఎంఐ 0. అలాంటప్పుడు చూసుకున్నట్లయితే 2%. వెరీ గుడ్, విచ్ ఈస్ వెరీ గుడ్. కానీ 100% క్యాష్ అయితే వద్దు, లోన్ తీసుకోండి కావాలంటే. ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి, ఆదాయాన్ని పెంచుకోండి, లేకపోతే ఏ రేంజ్లో కొనుక్కోవాలో అదే రేంజ్లో కావాలంటే కొనుక్కోండి, బైక్ ఎక్సెట్రా. సో ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. ఈ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ మీరు కనుక కార్ లోన్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో కోర్సు ఉంది, కార్ లోన్ కోర్సు. ఓన్లీ కార్ లోనే కాదు, ఇన్సూరెన్సు అది ఇది ఇలా ప్రతి దాని గురించి కోర్సు ఉంది ఫ్రీడమ్ యాప్లో. సో ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆ బిజినెస్ మ్యాన్ మనకైతే A to Z నేర్పిస్తారు. అండ్ ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకైతే కోర్సెస్ ద్వారా A to Z నేర్పిస్తారు. మీకు డౌట్ వస్తే వాళ్ళతో కాల్లో మాట్లాడవచ్చు. ఫ్రీడమ్ యాప్ ద్వారా కాల్ షెడ్యూల్ చేసుకొని మీరైతే మాట్లాడవచ్చు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.